ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతే పదే 10 నిమిషాల్లో సింపుల్‌గా ఇలా కొబ్బరి పచ్చడి చేసుకోండి. అన్నంలోకి, టిఫిన్స్‌లోకి చాలా బావుంటుంది. ఒక గిన్నె తీసుకొని చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని 1కి 2 సార్లు కడిగేసి వాటర్ వేసి నానబెట్టుకోండి. పచ్చి కొబ్బరి చిప్ప నుంచి ఇలా వేరు చేసి సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకొని కడిగేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసేసి ఇలా కలుపుకుంటూ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కారానికి తగ్గట్టుగా 10 ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి వేసుకొని మరొక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి, అలానే ఎండుమిర్చిని వేసుకొని ఇందులోకి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండుని అలానే కొంచెం వాటర్‌ని వేసుకొని ఇలాగా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని వేగిపోయాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.